అమెరికా ఇరాన్ వార్ పుణ్యమాని ఇప్పుడు ఇంట్లో సిలిండర్కు తిప్పలు వచ్చి పడ్డాయి. బయట టిఫిన్ సెంటర్లు ఓపెన్ కావడం లేదు, దొరికిన రేట్లు పెంచేస్తున్నారు. ఇక గ్యాస్ ఏజెన్సీల వద్ద జనాలు పడిగాపులు కాస్తున్నారు. ఒక రకంగా కామన్ పీపుల్ ఒక రకమైన టెన్షన్లో ఉన్నారు. బట్ అలాంటి టెన్షన్ మాకు అవసరం లేదు అంటున్నారు కొండారెడ్డిపల్లి వాసులు. ఈ పేరు ఎక్కడైనా విన్నట్టుందా? ఎస్, ఇది మన సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం. ముఖ్యమంత్రి సొంత గ్రామం కావడంతో వాళ్లకు గ్యాస్ తిప్పలు లేవు అనుకుంటే మీరు ఖచ్చితంగా తప్పులో కాలేసినట్టే. ఇక్కడ వీరికి గ్యాస్ కష్టాలు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇండక్షన్ స్టవ్లు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి డెవలప్మెంట్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా 2 ఏళ్ల క్రిందట టీజీ రెడ్కో ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్ పథకం అమలు కోసం ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గ్రామంలో 514 ఇళ్లున్నాయి. ప్రతి ఇంటికి 3 కిలోవాట్ల సామర్థ్యంతో 10.53 కోట్ల రూపాయల వ్యయంతో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ నిర్ణయం ఓ గేమ్ చేంజర్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఇంటిపైన నెలకు 360 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. సోలార్ పవర్ని ఎక్కువగా వినియోగించుకోవాలి అంటే ఎలా? ఇదే ప్రశ్నకు సమాధానంగా ప్రతి ఇంటికి ఇండక్షన్ స్టవ్, కుక్కర్లను పంపిణీ చేశారు. సో గ్రామంలో 410 కుటుంబాలు ఇండక్షన్ స్టవ్లు వాడటం అలవాటు చేసుకున్నాయి. దీంతో గ్యాస్ వినియోగం దాదాపుగా తగ్గిపోయింది. మిగిలిన కుటుంబాలు కూడా ఇండక్షన్ స్టవ్ ఉపయోగించేలా అవగాహన కల్పిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రజలకు అసలు గ్యాస్ కష్టాలే లేవు. సిలిండర్ కోత లేకుండా ప్రెస్టేజ్ పొయ్యిని అందించాడు సీఎం గారు. ఇంతకుముందు సిలిండర్ చాలా ఇబ్బంది పడుతుండే, గ్యాస్ బుక్ కావడం కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో సిలిండర్ దొరకకపోవడం కానీ చాలా ఇబ్బంది ఉండే. అలా లేకుండా ప్రెస్టేజ్ పొయ్యిలు ఇవ్వడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఇంటింటికి మహిళలకు అందరికీ ప్రెస్టేజ్ పొయ్యిలను అందించాడు సీఎం గారు. అలానే ప్రతి ఒక్క ఇంటికి సోలారే విద్యుత్తును కూడా, కరెంటును కూడా ఫిట్ చేయడం జరిగింది. సిలిండరు అన్నం వండేటప్పుడు సిలిండర్ అయిపోయినప్పుడు కూడా మాకు అందుబాటులో ప్రెస్టేజ్ పొయ్యి సీఎం గారు ఇచ్చినందుకు సడన్గా కరెంటుతో ఆన్ చేసి ప్రెస్టేజ్ పొయ్యిలో అన్నం వండుకోవడం జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మొదట్లో ఇండక్షన్ స్టవ్లు వాడడంపై అనుమానాలు ఉండేవని చెబుతున్నారు గ్రామస్తులు. కానీ అధికారుల చొరవతో వాటన్నిటిని తొలగించుకొని ముందుకు వెళుతున్నామంటున్నారు. విపత్కర పరిస్థితులు తలెత్తే గ్యాస్ కొరత ఏర్పడినప్పుడు ఇండక్షన్ స్టవ్ల వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం తరపున తమ గ్రామానికి ఇలాంటి అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు ఆ గ్రామస్తులు. మాకు సిలిండర్ కొంచెం తగ్గింది, దీనివల్ల అది ఇచ్చినందుకు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సీఎం సార్ మా ఊరికి పుట్టిన బిడ్డ కాబట్టి మాకు ఇచ్చిండు, మస్తు మంచిగా ఉంది. ప్రతి ఒక్క ఊరికి మాట ఇచ్చినట్టే ప్రతి ఒక్క ఊరిని తీసుకొని మైండ్లో పెట్టుకొని ఆయన కూడా అందరికి ఇస్తే మాకు కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఇందిరమ్మ ఇల్లు ఇంతకుముందుకున్న గవర్నమెంట్ ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు లక్షల ఇల్లు ఇస్తుండ్రు సీఎం సార్ మాకు. ప్రతి ఒక్క ఊరికి ఫ్రీ బస్సు కానీ, కరెంటు బిల్లు కానీ అన్నీ కానీ మంచిగా చేస్తుండ్రు మాకు. చాలా మంచిగా, చాలా సంతోషం. మాకు సిలిండర్లు టైంకు రాక ఇబ్బంది చాలా పడేది. ఇప్పుడు మాకు సోలారే ఫిట్టింగ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మాకు సోలారే తరపుకెళ్ళి ఇది ఎలక్ట్రిక్ స్టవ్లు ఇచ్చిర్రు మాకు. దానివల్ల మాకు కొంచెం ఇబ్బంది లేకుండా సిలిండర్ అయిపోయినా కూడా దీని మీద ఉపయోగించుకోగలుగుతున్నాం. ఇంతకుముందుకు ఏం చేసేదంటే ఆ పొయ్యి సిలిండర్ అయిపోదాడవే మాకు ఎక్కడ అది ఖరాబ్ అయిపోయేది. మధ్యలో ఆ ఖరాబ్ అయిపోయినప్పుడు ఏం చేసేది, దాన్ని పడేసి మళ్ళీ కట్టెల పొయ్యి మంట పెట్టుకొని మళ్ళీ దానిపైన పెట్టుకునేది. అట్లా చేసుకునేది. మళ్ళీ మధ్యలో ఏం చేయాలంటే సిలిండర్ కూడా తొందర రాకపోయేది మాకు. అది రానందుకు ఇది వచ్చినందుకు మాకు సేఫ్ అవుతుంది. దీనివల్ల మేము వంట చేసుకోగలుగుతున్నాం. పండుగ పూట కూడా కొంచెం ఇబ్బంది పడేది మాకు సిలిండర్లు టైంకు రాగా. అది లేనందుకు దీనివల్ల ఉపయోగం ఉంటుంది మాకు. కొండారెడ్డిపల్లి గ్రామంలో వ్యవసాయాన్ని కూడా సోలార్ విద్యుత్తును ఉపయోగించడానికి చర్యలు మొదలయ్యాయి. ఏదేమైనా గతంలో కనీసం నెలన్నరకో సిలిండర్ వాడేవాళ్ళమని ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ వినియోగిస్తున్నామని చెబుతున్నారు. కొండారెడ్డిపల్లిలో వంట గ్యాస్ ఆదా అవుతుందని చెప్తున్నారు. సోలార్ పవర్తో ఆదాయం కూడా వస్తోందని గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.